దినోత్సవం సందర్భంగా మహిళా మండలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మనం ప్రతిదానికి ఒక ప్రతీక అవుతుంది. ఈ కార్యక్రమానికి ఆరంభం జ్యోతి ప్రజ్వలనతో చేశాం. జ్యోతి ప్రజ్వలన అనేది ప్రతీక. అదేమిటి? ప్రపంచంలో ఉండేటువంటి చీకట్లను పారద్రోలటానికి వెలుగు ప్రసాదించడం కోసం అనేటువంటిది జ్యోతి ప్రజ్వలన అయితే, అలాగనే మానవుల మధ్య అభివాదం, నమస్కారం అనేది మనుషుల మధ్య అది ఒక గౌరవప్రదమైనటువంటి ప్రతీక అయితే, అలాగనే ఈనాడు మహిళా మండలు అంటే మానవ జాతికి ఉనికికి కారణమైనటువంటి మహిళలు ప్రధానంగా రక్తమాంసాలు పంచి మానవాళికి ఇచ్చినటువంటి మహిళా మూర్తులకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రతీకల్ని మీరు గుర్తుంచుకునే క్రమంలో ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ప్రధానంగా ఇందాక మనం ప్రస్తావించారు మన జనరల్ సెక్రటరీ గారు క్లారా జెట్కిన్, అలాగనే రోజా లగ్జంబర్గ్, వారు మహిళల కోసం ఒక ప్రతీక. ఈ ప్రతీక ఏంటంటే బిగించినటువంటి పిడికిలి సంఘటిత శక్తికి మారు రూపం అన్నమాట. అది మహిళా శక్తికి పిడికిలి బిగించి మీరందరూ కూడా ఇవాళ క్లారా జెట్కిన్ అలాగనే రోజా లగ్జంబర్గ్లకి నివాళులు జేజేలు అందజేయాల్సిందిగా మీ అందరినీ ఒకసారి మహిళా మండలి అందరినీ మీ పిడికిలు బిగించి గాలిలోకి లేపి మహిళా శక్తి అనే దానికి ప్రతీక, ఈ ప్రతీకను మీరు నిలపడానికి గాను మీ అందరికీ వారి ఇరువురికి నేను జేజేలు పలుకుతూ, ప్రధానంగా ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్, ఈ ఏపీ పెన్షనర్స్ హైదరాబాద్ అసోసియేషన్కి మహిళా విభాగం చాలా అవసరం. ఎలాగైతే ప్రకృతిలో పురుషుడు స్త్రీ ఎలా అయితే సమంగా ఉన్నారో, అదేవిధంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళా పెన్షనర్స్, వారికి తోడుగా కుటుంబ పెన్షనర్స్ అయినటువంటి మహిళలు, అలాగనే పురుష పెన్షనర్లు, వారికి చెందినటువంటి జీవిత భాగస్వాములు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటానికి ఈ ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ హైదరాబాద్ ఆ విభాగంలో మహిళా విభాగానికి ప్రధానమైనటువంటి గుర్తింపునిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఇది పురుష భద్రత కోసం ఈ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఈ సందర్భంగా మీకు గుర్తు చేసేది ఏంటంటే సిస్టర్హుడ్ డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్గా ఉండాలి. మీ మధ్య మహిళా పెన్షనర్స్, అలానే మహిళా కుటుంబ పెన్షనర్లు, అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించిన మగ పెన్షనర్స్కి సంబంధించినటువంటి మహిళలు, వారి జీవిత భాగస్వాములు, మీరంతా కూడా మీ ముగ్గురు ఈ మహిళా విభాగంలో ఉండి పురుష కుటుంబ భద్రతకి మీరే ఆధారమని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ, ఈనాటి మరి మహిళా మనులు గర్వించదగినటువంటి డాక్టర్లు మరి ఉషారాణి గారు, అలాగే ప్రియాంక గారు, వారి సేవలు నిజంగా ఇప్పుడు చెప్తూ ఉంటే ఆనాడు చూసాం మేము నీలోపల హాస్పిటల్లో ఉషారాణి గారు, అలాగనే డాక్టర్ గారు అయినటువంటి ప్రియాంక గారి అమ్మమ్మ, ఆమె కూడా ఆ రోజుల్లో ఆమె ఎమ్మెల్యేగా చేశారు. కూచిపూడి మేడం, కూచిపూడి అనుకుంటారు, కూచిపూడి ఎమ్మెల్యేగా చేశారు. కూచినపూడి, గుంటూరు జిల్లా కూచినపూడి. వారిని కూడా నేను అప్పుడు మా డైరెక్టరేట్లో పనిచేస్తున్నప్పుడు ఆమె ఒక పని మీద వచ్చినప్పుడు ఆ సందర్భంలో వారిని కలవటం నాకు చక్కటి అవకాశం. అలానే ఇవాళ వారి మనవరాలుగా ఉషారాణి గారు, వారు మన సంఘానికి రావటం, ప్రియాంక గారు, వీరిద్దరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొన్నందుకు మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వారి ఇరువురికి కూడా ఈ 700 మంది సభ్యుల తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక మారు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఉమెన్ వింగ్లో ఉన్నటువంటి మహిళా పెన్షనర్లు, అలాగనే ఫ్యామిలీ పెన్షనర్స్ సంబంధించినటువంటి జీవిత భాగస్వాములు వీళ్ళందరూ కూడా సిస్టర్హుడ్ డెవలప్మెంట్ చేస్తూ ప్రొటెక్షన్, కుటుంబానికి ప్రొటెక్షనే కాకుండా నేను ఈ సందర్భంలో మీరు రాబోయే మహిళా దినోత్సవం నాటికి మీ ఎలా ఉంటుంది, రక్షాబంధన్ అనేది ఒక కార్యక్రమం, ఒక పండుగగా చేస్తారు. మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా నెక్స్ట్ ఇయర్ కన్నా కనీసం మహిళా వాళ్ళందరూ కూడా మీ సిస్టర్హుడ్ అనే దానికి ప్రతీకగా మహిళా రక్షాబంధన్ మీరంతా కలిసి ఈ రోజున పాటించే విధంగా మీరు ప్లాన్ చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఈ ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘానికి మీ తోడ్పాటు అది ఉంటుందని, ఈ సంఘానికి అధ్యక్షుడిగా మీ అందరికీ మరోమారు ఆ 700 సభ్యుల తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈనాటి అవకాశానికి. నమస్కారం, ధన్యవాదాలు.